లక్ష్మణుడి భార్య ఊర్మిళాదేవి అవతారం ఎలా చాలించిందో మీకు తెలుసా? 14 ఏళ్లు ముగిశాయి. సీతారాములు లక్ష్మణుడు అయోధ్యకు చేరారు. వస్తూనే లక్ష్మణుడు ఊర్మిళ గదికి వెళ్లి ఊర్మిళ ఊర్మిళ అని గట్టిగా పిలిచాడు. 14 ఏళ్ల నుండి నిద్రపోతున్న ఊర్మిళాదేవి నిద్ర నుండి లేచి కళ్ళు మూసుకొని స్వామి స్వామి అని పరిగెత్తుకుంటూ వచ్చి లక్ష్మణుడిని కౌకిలించుకుంటుంది. లక్ష్మణుడు ఏడుస్తూ ఊర్మిళ నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు ఊర్మిళాదేవి కళ్ళు తెరిచి లక్ష్మణుడి ముఖం చూసి ఏడుస్తూ 14 ఏళ్లుగా దాచుకున్న బాధలన్నీ లక్ష్మణుడికి తెలియజేసింది. పెళ్లైన 14 ఏళ్ల తర్వాతే ఊర్మిళ లక్ష్మణులకు పిల్లలు పుట్టారు. వారికి 2 కొడుకులు. పేర్లు అంగదుడు, చంద్రకేతు. ఇద్దరు యువరాజులుగా పాలించారు. అంతా సుఖంగా గడిచిపోతుంది అనుకునే సమయంలో పరిస్థితుల ప్రభావం వలన శ్రీరాముడే లక్ష్మణుడికి బహిష్కరణ విధించాల్సి వస్తుంది. రామాయణంలో అత్యంత బాధకరమైన ఘట్టాల్లో అది ఒకటి. ఆ సమయంలో అన్నగారి మాటను గౌరవించిన లక్ష్మణుడు సరయూ నది తీరాన యోగా నిద్రలోకి వెళ్లి తన అవతారాన్ని చాలించాడు. ఆ సమయంలో ఊర్మిళ కూడా తన భర్తతో పాటు తను చాలించిందని చెప్పబడింది. మీరు ఏమంటారు? ఊర్మిళకు జరిగినది అన్యాయమా? కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.